హలో ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో మనం మాట్లాడుకోబోయేదేంటంటే, ఒక సీసీఏ స్టూడెంట్ రైల్వే బోర్డ్‌కి ఒక గ్రీవియన్స్ రిక్వెస్ట్ పంపించాడనమాట. ఆ గ్రీవియన్స్ రిక్వెస్ట్‌లో రైల్వే బోర్డ్ అది కన్సిడర్ చేస్తాం మేము అని రిప్లై గూడా ఇచ్చింది. ఆ గ్రీవియన్స్ లెటర్ నేనిప్పుడు మీకు చూపిస్తాను చూడండి. ఇది ఫ్రెండ్స్ ఆ గ్రీవియన్స్ లెటర్ అయితే. ఇదైతే అను భరద్వాజ్ అనే వ్యక్తి అప్లై చేయడం జరిగింది. ఇది అప్లై చేసిన డేట్ వచ్చేసేసి 8 మార్చ్ 2026 రోజు తను అప్లై చేశాడు. ఈ గ్రీవియన్స్ లెటర్‌లో అయితే మెయిన్‌గా అడిగింది ఫ్రెండ్స్, ఓన్లీ జెన్యూన్ రైల్వే అప్రెంటిస్ రిజర్వేషన్ అనేది రావాలని అడిగాడు ఫ్రెండ్స్. ఇందుట్లో అయితే తను మెయిన్‌గా అడిగిందైతే, ఒక మోడిఫికేషన్ లింక్ యాక్టివేట్ చేయండి అప్లికేషన్ పోర్టల్‌లో. ఆ లింక్‌లో ఏంటంటే ఫ్రెండ్స్, ఫేక్ సీసీఏ వాళ్ళు వాళ్ళ సర్టిఫికేట్‌ని అప్‌లోడ్ చేయాలి. అప్‌లోడ్ చేసినప్పుడు వాళ్ళది ఒరిజినల్ సర్టిఫికేటా కాదా అక్కడే వెరిఫై అయ్యేటట్టు అడిగాడు ఫ్రెండ్స్. దానివల్ల ఏంటంటే నాన్ రైల్వే అప్రెంటిస్‌ని రిమూవ్ చేయటానికి సులభం అవుతది ఫ్రెండ్స్. ఎందుకంటే వాళ్ళు అప్‌లోడ్ చేసే సర్టిఫికేట్ ఒరిజినల్ కాదు కాబట్టి, వాళ్ళు ఏ డాక్ యార్డ్‌లోనో, లేదా ఏ పోర్ట్‌లోనో, లేదా ప్రైవేట్‌గా ఎక్కడైనా ఏదైనా కంపెనీలోనో అప్రెంటిస్ చేసిన సర్టిఫికేట్‌లయితే అది తీసుకోకుండా ఉండేటట్టు అప్లికేషన్ పోర్టల్‌లోనే ఏదో ఒకటి మోడిఫికేషన్ లింక్ లాగా యాడ్ చేయండి. వెరిఫై చేయండి అప్లికేషన్ టైమ్‌లోనే. అక్కడే నాన్ సీసీఏ వాళ్ళని సెపరేట్ చేయండి అని అడిగాడు. ఇలా చేయడం వల్ల అయితే ఫ్రెండ్స్, ఒరిజినల్ సీసీఏ వాళ్ళకైతే చాలా బెనిఫిట్ అవుతుంది. ఇందుట్లో గనక ఇలా ఫేక్ సీసీఏ వాళ్ళని అప్లికేషన్ టైమ్‌లోనే గనక రైల్వే తీయగలిగితే, అప్రెంటిస్ క్యాండిడేట్స్‌కి, ఒరిజినల్ క్యాండిడేట్స్‌కి మాత్రం చాలా బెనిఫిట్ జరుగుతుంది. అలాగే ఫేక్ సీసీఏ వాళ్ళని తీసేయటం వల్ల మనం మామూలుగా అప్లికేషన్ టైమ్‌లోనే రియల్ డేటా అనేది చూడగలం. ఎంతమంది అప్లై చేశారు, ఏంటి అనేది చూడగలం. ఏ ఏ జోన్‌లో ఎంత కట్ ఆఫ్ అనేది కొద్దిగా దగ్గరగా ప్రెడిక్టబుల్‌గా కొద్దిగా మనం ప్రెడిక్ట్ చేయడానికి ఉంటుంది ఫ్రెండ్స్. ఇదైతే దీనివల్ల ఇంకో లాభం గూడా ఉంది ఫ్రెండ్స్. ఎందుకంటే దీనివల్ల ఇలా గనక అప్లికేషన్ టైమ్‌లోనే ఫేక్ సీసీఎల్‌ని రిమూవ్ చేయగలిగితే, ఇంకా మల్టిపుల్ డీవీస్ రావటం గూడా తగ్గుతాయి. ఎందుకంటే థర్డ్ డీవీ, ఫోర్త్ డీవీ దాకా రావటం కూడా జరుగుతాయి. ఇప్పుడు చూసినట్టయితే 2019 నోటిఫికేషన్‌ది ఫిఫ్త్ డీవీ ఇప్పుడు వదిలారు ఫ్రెండ్స్. కట్ ఆఫ్ తగ్గించి. అలాంటి సంఘటనలు ఈ 2024 నోటిఫికేషన్‌కి జరగకుండా ఉంటాయి. నన్నడిగితే ఇలా అప్లికేషన్ టైమ్‌లోనే ఫేక్ సీసీఏ వాళ్ళని రిమూవ్ చేయటం మంచిదని చెప్తాను. ఈ గ్రీవియన్స్ లెటర్‌కైతే రిప్లై అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్. ఈ రిప్లై వచ్చేసేసి 7/4/2026 ఇచ్చారు. రైల్వే అయితే అఫీషియల్‌గా రిప్లై ఇచ్చింది ఫ్రెండ్స్. ఇదే ఆ నోటీస్ ఫ్రెండ్స్. ఇది రైల్వే నుండి వచ్చిన అఫీషియల్ నోటీస్ ఫ్రెండ్స్. ఎందుకంటే అది మన సీసీఏ స్టూడెంట్ పెట్టిన గ్రీవియన్స్ రిక్వెస్ట్‌కి ఇదొచ్చిన అఫీషియల్ రిప్లై. ఈ రిప్లైలో అయితే మీరు పెట్టిన గ్రీవియన్స్ రిక్వెస్ట్‌ని మేము ఎగ్జామిన్ చేయడం జరిగింది. మీరు అడిగిన దాని ప్రకారం 8/2024లో వచ్చిన గ్రూప్ డి లెవెల్ 1 నోటిఫికేషన్‌లో మేము ఓన్లీ ఒరిజినల్ సీసీఎల్‌ని మాత్రమే మేము రిక్రూట్‌మెంట్ చేసుకోవటం జరిగిద్ది. ఫేక్ సీసీఎల్ ఎవరైనా ఉంటే మేము వాళ్ళని డీబీలోనే సెపరేట్ చేస్తామని రిప్లై ఇచ్చారు ఫ్రెండ్స్. అయితే మెయిన్ ఇంపార్టెంట్ వచ్చేసి నేను అక్కడ హైలైట్ చేశాను చూడండి ఫ్రెండ్స్. హౌఎవర్ యువర్ సజెషన్ హాస్ బీన్ నోటీస్డ్ ఫర్ కన్సిడరేషన్ ఇన్ ఫ్యూచర్ రిక్రూట్‌మెంట్. మీ మీరు సజెస్ట్ చేసిన ఈ పాయింట్ మేము ఫ్యూచర్ రిక్రూట్‌మెంట్‌లో మేము కన్సిడర్ చేస్తాం. మేము అమలు పరచడానికి ప్రయత్నిస్తాం అని రైల్వే అఫీషియల్‌గా ఇచ్చిన లెటర్ ఫ్రెండ్స్ ఇది. ఇది మన సీసీఎన్ స్టూడెంట్స్‌కి గుడ్ న్యూస్ అని చెప్పాలి. ఒరిజినల్ సీసీఏ వాళ్ళకి. ఎందుకంటే ప్రతి సీసీఏ స్టూడెంట్ భయపడేది ఒకటే ఫ్రెండ్స్. వాళ్ళకి ఫస్ట్ డీబీలో పేరు రాదేమో, థర్డ్ డీబీ, ఫోర్త్ డీబీ చాలా టైం వెయిట్ చేయాలేమో అనే వస్తుంది ఫ్రెండ్స్. వాళ్ళకి భయంగానే ఉంటుంది ఎప్పుడు చూడండి. ఈ ఫేక్ సీసీఏ వాళ్ళని తీసేయటం వల్ల వాళ్ళకి చాలా ప్లస్ జరిగిద్ది ఫ్రెండ్స్. ప్రతి సీసీఏ స్టూడెంట్ అయితే మాత్రం ఫ్రెండ్స్, ఈ అను భద్రవాజ్ అనే వ్యక్తికి మాత్రం చాలా థాంక్స్ చెప్పుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే రైల్వేకి మన ప్రాబ్లమ్‌ని దృష్టిలోకి తెచ్చాడు. దీనివల్ల మనకిప్పుడు పెద్ద ప్రాఫిట్ జరగకపోయినా గాని, కానీ భవిష్యత్తులో నెక్స్ట్ టైమ్ ఇదే మిస్టేక్ రిపీట్ చేయకుండా రైల్వే కన్సిడరేషన్‌లోకి తీసుకుంటామని అయితే రిప్లై ఇచ్చాడు ఫ్రెండ్స్. ఇదైతే మనకి గుడ్ న్యూస్ అనే చెప్పాలి. తనకి చాలా థాంక్స్ ఫ్రెండ్స్. అను భద్రవాజ్ బ్రదర్‌కి చాలా చాలా థాంక్స్. ఇదైతే మనకి ఒక శుభవార్త అని చెప్పుకోవచ్చు. అలాగే ఫ్రెండ్స్ నెక్స్ట్ నేను కట్ ఆఫ్ గురించి ఒక వీడియో చేద్దాం అనుకుంటున్నాను. ఇందులో అయితే చాలా డేటాని కన్సిడర్ చేస్తాను. ర్యాంక్ గురూజీ గాని, ర్యాంక్ మిత్ర గాని అవన్నీ డేటాని చూసి నేను ఒకసారి చేస్తాను. అయితే ప్రస్తుతానికైతే అందరూ చెప్పే దాని ప్రకారం 70లు, 80లు దాకా అయితే కట్ ఆఫ్ ఎళ్ళదు ఫ్రెండ్స్. మా సీసీఏ వాళ్ళకే అంత బా ఎళ్తే ఓపెన్ వాళ్ళకి ఇంకా బాగా వందలకి వచ్చేసినా అదైతే జరగదు. అంత హై కట్ ఆఫ్ అయితే రాదు ఫ్రెండ్స్. నాకు తెలిసి మాక్సిమం నేను ఒక వీడియో చేస్తాను. నా దృష్టిలో అయితే ఒక 55 నుండి 60 బిట్వీన్‌లో వచ్చే ఛాన్స్ ఉంది.
నేనది డీటెయిల్‌గా ఒక వీడియో చేస్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే. బాయ్ ఫ్రెండ్స్.